డన్. లైక్ చూడండి, లాస్ట్ క్లాస్‌లో బేసిక్స్ ఆఫ్ అకౌంట్స్ లైక్ డెబిట్ ఆర్ క్రెడిట్, గ్రూప్స్ అండ్ లెడ్జర్స్ ఏ విధంగా చేయాలనేది క్లియర్ కట్‌గా లాస్ట్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. టుడే ఈస్ ద లాస్ట్ బేసిక్ క్లాస్ ఇన్ అకౌంట్స్. డెబిట్, క్రెడిట్ ఐడెంటిఫై చేయడం, ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్ తెలుసుకోవడం, గ్రూప్స్ అండ్ లెడ్జర్స్ తెలుసుకోవడం, ఈరోజు ఫంక్షన్ కీస్ తెలుసుకోవడం. ఇవి 3 చాలా 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 ఇంపార్టెంట్. ఇవి 3 తెలుసుకుంటే అకౌంట్స్ డెడ్ ఈజీ. డెడ్ ఈజీ అంటే ఇంగా చాలా ఈజీ. సింపుల్. మీరు కామర్స్ స్టూడెంట్స్ అయినా, నాన్ కామర్స్ స్టూడెంట్స్ అయినా పర్వాలేదు. డోంట్ వర్రీ. చాలా సింపుల్‌గా సబ్జెక్ట్ అనేది మీరు నేర్చుకోవచ్చు. ఓకే. సో, అది ఎలా అనేది కూడా మీరు నిన్నటి క్లాస్‌లో, మొన్నటి క్లాస్‌లో వినుంటారు. మళ్ళీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఈరోజు మనకి కీబోర్డ్‌లో ఫంక్షన్ కీస్ ఉంటాయి. F1 నుంచి F12 వరకు. అవి ఒక్కొక్క సాఫ్ట్‌వేర్‌లో ఒకలా ఉపయోగపడతాయి. సో, టాలీలో అవి ఎలా ఉపయోగపడతాయి? ఆ ఫంక్షన్ కీసు అనేది మనం తెలుసుకుంటాం. ఓకే. సో, పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. కనబడుతుందా అమ్మా కనిపిస్తుంది సార్. పీపీటీ? కనిపిస్తుంది యాహ్! సార్. డన్. చూడండి, వోచర్ టైప్స్ టోటల్‌గా మనకి 24 ఉంటాయమ్మా. వన్స్ టాలీలో ఒక కంపెనీ మనం క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్‌గా ఉంటాయి. ఆ 24 వోచర్ టైప్ కీస్ అనేది ఈరోజు క్లాస్‌లో మనం డిస్కస్ చేస్తాం. నిన్నటి క్లాస్‌లో 28 గ్రూప్స్, 2 లెడ్జెస్ ఆల్రెడీ డిస్కషన్ చేసాం. ఈరోజు క్లాస్‌లో 24 వోచర్ టైప్ కీస్ గురించి డిస్కషన్ చేద్దాం. సో, ఇక్కడ చూడండి. అవి ఏంటి అంటే లెఫ్ట్ సైడ్ ఉండేటివి ఎక్కువగా మనం యూజ్ చేస్తాం. కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, పర్చేజ్, సేల్స్, జర్నల్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, రిసిప్ట్స్ నోట్, రిజెక్షన్స్ ఔట్, డెలివరీ నోట్, రిజెక్షన్. తర్వాత పేరోల్, అటెండెన్స్, జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్, మెటీరియల్ ఇన్, మెటీరియల్ ఔట్, మెమరాండమ్, ఫిజికల్ స్టాక్, రివర్సింగ్ జర్నల్, స్టాక్ జర్నల్. సో, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. సో, వీటిలో ఈ 24 ఓజర్ టైప్స్‌లో 4 కేటగరీస్ డివైడ్ చేశారు. 4 కేటగరీస్‌గా వీటిని డివైడ్ చేశారు. ఒకటి అకౌంటింగ్ వోచర్స్, ఇన్వెంటరీ వోచర్స్, ఆర్డర్ వోచర్స్, పేరోల్ వోచర్స్‌గా 4 కేటగరీస్ వీటిని చేశారు. వీటిని 4 కేటగరీస్‌గా డివైడ్ చేయడం జరిగింది. ఈ 4 కేటగరీస్‌గా డివైడ్ చేసిన తర్వాత, సో, వీటిని సింపుల్‌గా మనము ఏ విధంగా ఏ అండర్ కింద ఏమొస్తాయనేది కూడా మనం తెలుసుకుంటాం. యాహ్! సో, ఫస్ట్ అకౌంటింగ్ వోచర్స్‌లో ఏమొస్తాయి చూడండి. కాంట్రా, సేల్స్, పర్చేజ్, రిసిప్ట్, పేమెంట్, జర్నల్ వోచర్, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్, మెమరాండమ్ వోచర్. ఇవి అకౌంటింగ్ వోచర్స్ కింద వచ్చాయి. ఇన్వెంటరీ వోచర్స్ కింద ఏమొచ్చాయి? స్టాక్ జర్నల్, ఫిజికల్ స్టాక్, డెలివరీ నోట్, రిసిప్ట్ నోట్, రిజెక్షన్ ఇన్, రిజెక్షన్ ఔట్, మెటీరియల్ ఔట్, మెటీరియల్ ఇన్. ఇవి ఇన్వెంటరీ వోచర్స్ కింద ఇచ్చారు. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి? క్యాపిటల్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. క్యాపిటల్ తర్వాత మన బిజినెస్‌లో కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ ఏవైతే అవసరం అవుతాయో వాటిని మనం ఏం చేస్తాం? మార్కెట్‌లో ఉన్న సప్లయర్స్ దగ్గర పర్చేజ్ చేస్తాం. అప్పుడు పర్చేజ్ వోచర్‌లో ఎంటర్ చేస్తాం. అప్పుగా పర్చేజ్ చేసాం. తర్వాత ఆ సప్లయర్‌కి డబ్బులు పే చేయాలి. పే చేయాలి అంటే పేమెంట్ వోచర్‌లో ఎంటర్ చేయాలి. పర్చేజ్ చేసాం. కొన్ని వస్తువులు డ్యామేజ్ జరిగాయి. పర్చేజ్ రిటర్న్ చేసాం సర్వీస్‌లో. అప్పుడు జర్నల్ వోచర్‌లో ఎంటర్ చేస్తాం. అదే సర్వీస్‌లో అయితే. ఇన్వెంటరీ అనుకో మనం డెబిట్ నోట్‌లో ఎంటర్ చేస్తాం. పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ నోట్. పర్చేజ్‌కి అపోజిట్ పేమెంట్. ఆ పేమెంట్‌కి లింక్ అవుతూ జర్నల్ వోచర్, డెబిట్ నోట్ వోచర్ లింక్ అవుతాయి. పర్చేజ్ వోచర్, పేమెంట్ వోచర్, జర్నల్ వోచర్, డెబిట్ నోట్ వోచర్. ఇవన్నీ ఒక సెట్ అవుతాయి. ఓకే. బిజినెస్ స్టార్ట్ చేశారు, పర్చేజ్ చేశారు బావుంది. వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్‌లో కస్టమర్స్‌కి సేల్ చేస్తారు అప్పుగా. అప్పుడు సేల్స్ వోచర్‌లో ఎంటర్ చేస్తాం. ఓకే. అప్పుగా సేల్ చేసిన తర్వాత కస్టమర్ డబ్బులివ్వాలి కదా! మన బిజినెస్‌కి.
డబ్బులు ఇస్తున్నాడంటే మన బిజినెస్ కదా, ఇన్కమ్ కదా. రిసిప్ట్ వోచర్లో ఎంటర్ చేస్తాం. రిసిప్ట్ వోచర్లో. ఓకే. కొన్ని వస్తువులు డ్యామేజ్ జరిగాయి. ఏం చేశారు? క్రెడిట్ నోట్. క్రెడిట్ నోట్‌లో ఎంటర్ చేస్తాం. ఇన్వెంటరీలో అయితే. అదే సర్వీస్‌లో అయితే జర్నల్ వోచర్‌లో ఎంటర్ చేస్తాం. సేల్స్, రిసిప్ట్, జర్నల్, క్రెడిట్ ఇది ఒక సెట్ అవుతది. ఇక బిజినెస్ అన్నాక కరెంట్ అకౌంట్ అనేది మ్యాండేటరీ. అప్పుడు కాంట్రా వోచర్‌లో పోస్ట్ చేస్తాం. అప్పుడు కాంట్రా వోచర్ డిపాజిట్ గాని, విత్‌డ్రా గాని. ఇక మెమోరాండం వోచర్ ఆర్ రివర్సింగ్ జర్నల్ అంటే ఒక నెలలో ఒక 5,000 చిల్లర ఖర్చులవుతాయి. ఒక ఫిక్స్‌డ్ అమౌంట్ మనం ఫిక్స్ చేసుకొని ఇంత ఖర్చవుతదని పెట్టుకుంటాం. ఎంత అమౌంట్ అయితే ఖర్చయింటదో దాన్ని మళ్ళీ పేమెంట్ వోచర్‌లోకి మార్చుకుంటాం. మెమోరాండం వోచర్ నుంచి. ఇవన్నీ కూడా అకౌంటింగ్ వోచర్స్ కింద షో చేస్తారు. ఇన్వెంటరీ వోచర్స్ అంటే స్టాక్ జర్నల్. సో, దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే బిల్ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేసేటప్పుడు, గోడౌన్స్‌లో ఉన్న స్టాక్‌ని ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. ఇక ఫిజికల్ స్టాక్ అంటే మన దగ్గర ఫిజికల్‌గా కౌంటెడ్‌గా ఎంత స్టాక్ ఉంది అనేది చూస్తాం. ఇంక డెలివరీ నోట్, రిసిప్ట్ నోట్, రిజెక్షన్ ఇన్, రిజెక్షన్ ఔట్ వీటన్నిటిని మనం పర్చేజ్ ఆర్డర్‌లో ఒక పార్ట్‌గా, సేల్స్ ఆర్డర్‌లో ఒక పార్ట్‌గా దీన్ని డివైడ్ చేయడం జరిగింది. ఇంక మెటీరియల్ ఔట్, మెటీరియల్ ఇన్ అంటే ఏంటంటే, సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక గోడౌన్ నుంచి మరొక గోడౌన్‌కి స్టాక్ ఆర్ గూడ్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇన్వెంటరీ వోచర్స్. ఓకే. తర్వాత ఆర్డర్ వోచర్స్. సో, ఆర్డర్ వోచర్స్‌లో మీరు చూసుకుంటే పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్ ఇవి మనము మనకు సప్లయర్ ఎవరైతే ఉంటారో, ఆ సప్లయరు మనకు రెగ్యులర్‌గా స్టాక్ ఆర్ గూడ్స్ కావాలన్నప్పుడు ఆర్డర్ పెడుతూ ఉంటాడు. పర్చేజ్ ఆర్డర్. తర్వాత సేల్స్ ఆర్డర్. మనదొక బిజినెస్ ఉంది. కస్టమర్స్ ఎక్కడికో వెళ్లి పర్చేజ్ చేస్తూ ఉంటారు. మనం చెప్తాం, "అరే బాబు! నీకు కావాల్సిన వస్తువులు మా దగ్గరున్నాయి. సేల్స్ ఆర్డర్ చూసుకోండి" అనేసి. తర్వాత జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్. జాబ్ వర్కౌట్ ఆర్డర్. సో, ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక ప్రొడక్ట్‌ని మనం తయారు చేసినప్పుడు, ఒక ప్రొడక్ట్‌ని మనం తయారు చేసినప్పుడు మీరు గమనించినట్లయితే ఒక 3 మంత్సో, 5 మంత్సో వాళ్ళకి టైమ్ ఇస్తాం. ఆ 3 మంత్స్, 5 మంత్స్ లోపల ఆ ప్రొడక్ట్ తయారు చేసేసి మనకిస్తారు. జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్ అని చెప్తాం. ఇవి ఆర్డర్ వోచర్స్ కింద వాళ్ళు షో చేశారు. తర్వాత పేరోల్ వోచర్స్. పేరోల్ వోచర్స్ అంటే ఏంటి? అటెండెన్స్ వోచర్ ఆర్ పేరోల్ వోచర్స్ చెప్తాం. ఇది పేరోల్‌లో ఒక ఎంప్లాయీస్‌కి సాలరీ ఇచ్చేటప్పుడు దీన్ని సెటప్ అనేది చేస్తారు. ఓకే. ఇవి 4 కేటగరీస్‌గా డివైడ్ చేశారు. మనకి టాలీలో ఎలా చూపిస్తారు. గైస్ వాయిస్ ఈస్ క్లియర్? హలో! మా వాయిస్ వినపడుతుందా? క్లియర్ సార్. క్లియర్ సార్. క్లియర్ సార్. స్క్రీన్ కనపడుతుందా? అవును కనబడుతుంది. కనిపిస్తుంది. సో, క్లియర్ అండి. మనకి 2 మోడ్స్ ఉంటాయమ్మా. మనకి 2 మోడ్స్ ఉంటాయి. సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ అనేసి. సింగిల్ ఎంట్రీ మోడ్ అంటే మనకు పర్టిక్యులర్స్ అమౌంట్ ఫీల్డ్స్ కనపడతాయి. డబుల్ ఎంట్రీ మోడ్ అంటే డెబిట్, క్రెడిట్ ఫీల్డ్స్ కనపడతాయి. అయి ఎలా అనేది చూపిస్తాను. ఓకే. ఇప్పుడు మనకి మెయిన్ వోచర్ ఎంట్రీ కీస్. ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1 మార్చ్ 31. ఏప్రిల్ 1 టు మార్చ్ 31. 31.
ఏప్రిల్ 1 టు మార్చ్ 31. థర్టీ. సో ఇప్పుడు ఈ మంతే కదా మనం స్టార్ట్ అయింది ఫైనాన్షియల్ ఇయర్. 20 తారీఖున ఎంత? 10వ తారీఖున. ఇప్పుడు మీ బిజినెస్ లో డైలీ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. మీ బిజినెస్ లో డైలీ ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో జరుగుతూ ఉన్నప్పుడు పర్చేజ్, సేల్స్, ఎక్స్పెన్స్, ఇన్కమ్స్ ఇలా మీరు చూసుకుంటే ప్రతి రోజు అనేది కూడా డేట్ అనేది మార్చి ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేయాలి. సో 10వ తారీఖున ఈరోజు 10/4/2025 పర్చేజ్ జరిగిందా, సేల్ జరిగిందా, ఎక్స్పెన్స్ జరిగిందా, ఇన్కమ్ జరిగిందా అనేది కంపల్సరీగా డేట్ అనేది మార్చాలి కదా. F2 అంటే ఏంటి? డేట్. టు చేంజ్ వచ్చర్ డేట్. టు చేంజ్ వచ్చర్ డేట్. తర్వాత F4 అంటే కాంట్రా. ఇప్పుడు మంత్ వైజ్‌గా డేట్ మార్చి ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేయాలి. డేట్ మార్చి ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ చేయాలి. F2 అంటే డేట్. టు చేంజ్ వచ్చర్ డేట్. ఓకే. 1 తారీఖున పర్చేజ్ జరిగిందా? 2 తారీఖున సేల్ జరిగిందా? 3 తారీఖున ఎక్స్‌పెన్స్ జరిగిందా? 4 తారీఖున ఇన్కమ్ జరిగిందనేది డేట్ మారుస్తూ ఎంట్రీ అనేది పాస్ చేయాలి. తర్వాత F4 అంటే కాంట్రా. ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతాయి. క్యాష్ డిపాజిట్ ఆర్ విత్‌డ్రావల్స్. క్యాష్ డిపాజిట్ ఆర్ విత్‌డ్రావల్స్. ఇప్పుడు బిజినెస్ అన్నాక కరెంట్ అకౌంట్ అనేది మ్యాండేటరీ. బిజినెస్ అన్నాక కరెంట్ అకౌంట్ అనేది మ్యాండేటరీ. ఆ మ్యాండేటరీ అన్నప్పుడు బ్యాంక్‌లో డిపాజిట్ చేయడం, లేదంటే బ్యాంక్ నుంచి విత్‌డ్రా చేసుకోవడం, ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం. సో, అలాంటివి ఏమైనా జరిగినప్పుడు క్యాష్ నుంచి పెట్టి క్యాష్‌కు మార్చుకోవడం. ఇలా ఏమైనా జరిగినప్పుడు ఈ 4 ట్రాన్సాక్షన్స్ మాత్రమే F4 కాంట్రాలో మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. F4 కాంట్రా. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. క్యాష్ డిపాజిట్ ఆర్ విత్‌డ్రావల్స్. వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్. క్యాష్ టు పెట్టి క్యాష్. ఈ 4 ట్రాన్సాక్షన్సే F4 కాంట్రాలో ఉంటాయన్నమాట. ఇంక వేరే ట్రాన్సాక్షన్స్ అంటూ ఏమీ ఉండవు. ఒకటి క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్‌బీఐ బ్యాంక్, క్యాష్ విత్‌డ్రా ఫ్రమ్ ఎస్‌బీఐ బ్యాంక్, క్యాష్ ట్రాన్స్‌ఫర్ ఫ్రమ్ ఎస్‌బీఐ బ్యాంక్ టు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, క్యాష్ టు పెట్టి క్యాష్. వీటిని F4 కాంట్రా అని చెప్తాం. పెట్టి క్యాష్ అంటే ఏంటి? ప్రతిసారి క్యాష్ నుంచి ఉపయోగించుకోకుండా ఒక 5,000 పక్కకు తీసుకొని పెట్టుకొని, ఆ అమౌంట్ నుంచి పెట్టి క్యాష్ రూపం నుంచి డబ్బులు బిజినెస్‌లో జరిగే ఎక్స్‌పెన్సెస్‌కి ఉపయోగిస్తారు. ఈ 4 ట్రాన్సాక్షన్స్ మాత్రమే F4 కాంట్రాలో వస్తాయి. రిమైనింగ్ ఏమీ రావు. తర్వాత ఎఫ్‌రైన్ అంటే పర్చేజెస్ అంటే ఎఫ్‌రైన్. క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. గునా ట్రేడర్స్ చూడండి. మనము మార్కెట్‌కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఒక సప్లయర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్టాక్ ఆర్ గూడ్స్‌కి 1,00,000కో, 2,00,000కో పర్చేజ్ చేసాం. ఆన్ ద స్పాట్ క్యాష్ ఇచ్చాం. లేదంటే చెక్ ఇచ్చాం. లేదు అంటే అప్పుగా పర్చేజ్ చేసాం. అప్పుడు మనం F9 పర్చేజెస్ తీసుకోవాలి. ఇక్కడ నేను స్టాక్ ఆర్ గూడ్స్ అని చెప్పినాను గానీ, నేను అసెట్స్ అని ఎక్కడ చెప్పలేదు. జస్ట్ పర్చేజ్ అన్నా. దాని పక్కన అసెట్ ఏం లేదు. చెప్పలేదు. స్టాక్ అన్నా సెల్లింగ్ పర్పస్. గూడ్స్ అన్నా సెల్లింగ్ పర్పస్. ఓకే. అది గమనించాలి. అది చాలా ఇంపార్టెంట్. స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజెస్. తర్వాత F5 అంటే పేమెంట్. F8 అంటే సేల్స్. F6 అంటే రిసిప్ట్. F7 అంటే జర్నల్. సో, ఇక్కడ F5 పేమెంట్. అప్పుగా పర్చేజ్ చేసాం. పర్చేజ్ చేసిన తర్వాత మన బిజినెస్ ఏం చేయాలి? ఓకే. ఆ సప్లయర్‌కి డబ్బులు పే చేయాలి. అంటే మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్తుంది. క్యాష్ పెయిడ్ టు గునా ట్రేడర్స్. క్యాష్ పెయిడ్ టు కళ్యాణ్ ట్రేడర్స్. క్యాష్ పెయిడ్ టు జానకి ట్రేడర్స్. F5 అంటే పేమెంట్. క్యాష్ ఆర్ చెక్ పెయిడ్. క్యాష్ ఆర్ చెక్ పెయిడ్. మన బిజినెస్ నుంచి రూ. 1 బయటికి వెళ్ళినా పేమెంట్ F5లో తీసుకోవాలి. ఓకే. సో, అప్పుగా పర్చేజ్ చేసినాం. 1 వీక్ తర్వాత, 1 మంత్ తర్వాత మన బిజినెస్ అయితే డబ్బులు పే చేయాలి. ఎవరికి? సప్లయర్‌కి. అప్పుడు F5 పేమెంట్‌లో తీసుకోవాలి. ఓకే. ఇవి కాకుండా మన బిజినెస్‌లో జరిగే ఎక్స్‌పెన్సెస్ కానీ, ఎక్స్‌పెన్సెస్ డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ కానీ, ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ కానీ, అంటే ఆఫీస్‌లో జరిగినా, లేదంటే ఫ్యాక్టరీలో జరిగినా, ఏవి జరిగినా కూడా F5 పేమెంటే తీసుకోవాలి. F5 పేమెంట్. డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ కింద ఏమొస్తాయి? ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్ కింద ఏమొస్తాయి చెప్పండి చూద్దాం?
చెప్పండి. Rent. డైరెక్ట్ Expenses, wages, freight charges, Rent, salaries, credit, export, ఇంకా export, finance, ఇంకా credit, ఇంకా all office expenses. office expenses, ఓకే. ఇంకా ఓకే. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఏమొస్తాయి? indirect expenses, stationery, salaries, rents. ఉమ్, Next, ఓకే డన్. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ డ్యూటీ, పవర్ అండ్ ఫ్యూయల్, ఓకే, గవర్నమెంట్ రెంట్, ఇవన్నీ కూడా డైరెక్ట్ కింద వస్తాయి. ఇవి ఏవి జరిగినా ఎఫ్ఐనే తీసుకోవాలి. ఇండైరెక్ట్ కింద ఏమొస్తాయి? రెంట్, శాలరీస్, టెలిఫోన్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇలా ఏవి జరిగినా ఎఫ్ఐ పేమెంటే వస్తాయి. ఓకే, వీటిని క్యాష్ ఆర్ చెక్ పెయిడ్ అని చెప్తాం. క్యాష్ ఆర్ చెక్ పెయిడ్ పేమెంట్. మన బిజినెస్ నుంచి 1 రూపీ బయటికి వెళ్ళిన పేమెంట్. తర్వాత F8 అంటే ఏంటి? సేల్స్. క్యాష్ ఆర్ క్రెడిట్ సేల్స్. అంటే ఒక కస్టమర్‌కి మన బిజినెస్ అప్పుగా సేల్ చేసినా, క్యాష్‌గా సేల్ చేసినా, లేదు అంటే ఓకే. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి చెక్కుకు సేల్ చేసినా F8 తీసుకోవాలి. స్టాక్ ఆర్ గూడ్స్ మాత్రమే. అసెట్స్ అని నేను చెప్పలేదు. స్టాక్ ఆర్ గూడ్స్ ఒక కస్టమర్‌కి మార్కెట్‌లో క్యాష్ ద్వారా సేల్ చేసినా, చెక్కుకు సేల్ చేసినా, అప్పుగా సేల్ చేసినా F8 సేల్సే తీసుకోవాలి. F8 సేల్స్. సో తర్వాత F6 అంటే ఏంటి? రిసిప్ట్. క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్. ఒక కస్టమర్‌కి మన బిజినెస్ అప్పుగా సేల్ చేసినా, లేదంటే చెక్కుకు సేల్ చేసినా, ఓకే, లేదంటే అప్పుగా తర్వాత క్యాష్‌కి సేల్ చేసినా F8 అన్నాం. ఇంక తర్వాత కస్టమర్ ఏం చేయాలి? 1 మంత్ తర్వాతనో, 1 వీక్ తర్వాతనో కస్టమర్ డబ్బులు పే చేయాలి. అతను ఇస్తున్నాడంటే మన బిజినెస్‌లోకి రిసిప్ట్. F6 రిసిప్ట్. క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్. ఎవరి నుంచి? కస్టమర్స్ నుంచి. బయట నుంచి మన బిజినెస్‌లోకి డబ్బులు వస్తుందంటే అది బిజినెస్‌కి ఇన్‌కమ్ అవుతుంది. ఇన్‌కమ్ అంటే F6 రిసిప్ట్. క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్. ఓకే. అవి కాకుండా డైరెక్ట్ ఇన్‌కమ్స్ వచ్చినా, ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్ వచ్చినా, ఏవొచ్చినా కూడా మనం F6 రిసిప్టే తీసుకోవాలి. F6 రిసిప్ట్. డైరెక్ట్ ఇన్‌కమ్స్ కింద ఏమొస్తాయి? ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్ ఏమొస్తాయి? చెప్పండి. చెప్పండి. indirect income, commission received, Direct discount income, received, sir. Fire rent insurance, received. charges, Next, delivery charges, transportation, ఇంకా professional consultants, management income. చెప్పండి. Maintenance డైరెక్ట్ charges. ఇన్‌కమ్స్ కింద ఏమొస్తాయి? ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్ కింద ఏమొస్తాయి? Direct income, sir. Fire insurance, fire హ్మ్. charges, delivery, Hmm. transportation, consultants. ఓకే. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్స్, తర్వాత ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్, ప్రొఫెషనల్ చార్జెస్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇలాంటివి ఏవి వచ్చినా మనం ఆల్వేస్ F6 రిసిప్ట్ తీసుకోవాలి. మీకు అకౌంట్స్‌లో క్వెషన్‌లోనే ఆన్సర్ ఉంటది. గమనించినారో లేదో? తర్వాత F7 అంటే జర్నల్. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. సర్వీసెస్, డిప్రిసియేషన్, ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి ఇవి. అసెట్స్ కొన్నారు, వాటి మీద డిప్రిసియేషన్ తీయాలి ఇయర్. దట్ ఈస్ సర్వీసెస్ అన్నమాట. సో F7. సో పర్చేజ్ చేశారు, కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చాయి, పర్చేజ్ రిటర్న్ చేస్తారు. సేల్ చేస్తారు, దాంట్లో కొన్ని వస్తువులు డ్యామేజ్ జరిగినాయి, సేల్స్ రిటర్న్ చేస్తారు. వీటిని F7 జర్నల్ తీసుకోవాలి. తర్వాత ఇన్వెంటరీ. సో పర్చేజ్ రిటర్న్‌కి డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్‌కి క్రెడిట్ నోట్ తీసుకోవాలి. ఇది ఇన్వెంటరీలో తీసుకుంటాం. ఇది F7 కిందకి రాదు. అది మనం ఇన్వెంటరీలో వెళ్ళినప్పుడు చూస్తాం. తర్వాత చార్ట్. ఈ చార్ట్ ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో సబ్జెక్ట్ వాళ్ళకొచ్చేస్తుంది. ఓకే. గమనించండి. పర్చేజ్ 2 రకాలమ్మా. పర్చేజ్ ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి స్టాక్ ఆర్ గూడ్స్ సెల్లింగ్ పర్పస్, అసెట్స్ ఆఫీస్ పర్పస్.
ఓకే. ఇప్పుడు మీరు ఒక షాప్‌కి వెళ్లారు. వెళ్ళిన తర్వాత స్టాక్ ఆర్ గూడ్స్‌ని క్యాష్‌కి పర్చేజ్ చేశారు. లేదంటే చెక్కుకు పర్చేజ్ చేశారు. లేదు అంటే అప్పుగా పర్చేజ్ చేశారు. ఎలాగైనా పర్చేజ్ చేయనివ్వండి. ఓకే. ఏ గ్రూప్ తీసుకోవాలి? ఎలాగ పర్చేజ్ చేసినా మనము F9 తీసుకోవాలి. F9 తీసుకోవాల్సొస్తుంది. ఎగ్జాంపుల్ క్యాష్ పర్చేజ్ చేశాను. చెక్కు పర్చేజ్ చేశానా F9. స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ రాజ్ ట్రేడర్స్ అన్నా F9. గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్ అన్నా F9. ఎలా అయినా పర్చేజ్ చేయండి. F9 తీసుకోవాలి. పర్చేజ్ పక్కన ఏమి ఉంది అనేది ఎవరైతే ఆలోచిస్తారో అప్పుడు సబ్జెక్ట్ వస్తది. పర్చేజ్ పక్కన స్టాక్ ఉందా? లేదా? అసెట్ ఉందా? లేదా? అనేది మీరు అర్థం చేసుకుంటే సబ్జెక్ట్ వస్తది. ఓకే. మీరు 10 రకాల ట్రాన్సాక్షన్స్ చేసినా F9 వస్తది. ఇది స్టాక్ ఆర్ గూడ్స్ సెల్లింగ్ పర్పస్. సెల్లింగ్ పర్పస్. అలా కాకుండా అసెట్స్ సైడ్‌కొస్తే కంప్యూటర్, ల్యాండ్, ఫర్నిచర్, స్టేషనరీ. ఇక్కడ గమనించండి. కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5. ల్యాండ్ పర్చేజెస్ ఫర్ చెక్ F5. ఫర్నిచర్ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5. మెషినరీ పర్చేజెస్ ఫర్ చెక్ F5. ఒక అసెట్‌ని క్యాష్‌కి పర్చేజ్ చేసినా, చెక్కుకు పర్చేజ్ చేసినా F5 వస్తుంది. ఒక అసెట్‌ని క్యాష్‌కు పర్చేజ్ చేసినా, ఓకే. చెక్కుకు పర్చేజ్ చేసినా F5 అవుతుంది. మార్కెట్‌కి వెళ్ళావు. 50,000 ఇచ్చావు డబ్బులు ఆన్ ద స్పాట్. కంప్యూటర్ తెచ్చుకున్నావు. అది నీ బిజినెస్ కదా! ఎక్స్‌పెన్సే. పర్చేజ్ పక్కన కంప్యూటర్ అంటే అసెట్ వచ్చింది. పర్చేజ్ పక్కన ఏమి వచ్చింది అనేది నువ్వు ఆలోచించాలా. స్టాక్ వచ్చిందా? గూడ్స్ వచ్చిందా? అసెట్ వచ్చిందా? అనేది నువ్వు అబ్జర్వ్ చేస్తే అప్పుడు ఫంక్షన్‌కి కరెక్ట్‌గా గుర్తుపెట్టుకుంటావు. తర్వాత ఒకవేళ అప్పు అయితే ఎగ్జాంపుల్ కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్య ఎంటర్‌ప్రైజెస్ F7. ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ పల్లవి ట్రేడర్స్ F7. మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ఎంటర్‌ప్రైజెస్ F7. ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ఎంటర్‌ప్రైజెస్ ఆన్ క్రెడిట్ F7. ఒక అసెట్‌ని అప్పుగా పర్చేజ్ చేస్తే F7. ఒక అసెట్‌ని క్యాష్‌కు పర్చేజ్ చేసినా, చెక్కుకు పర్చేజ్ చేసినా F5. ఈడ ఒక ట్విస్ట్ మళ్ళీ. కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ రామ ఎంటర్‌ప్రైజెస్ ఫర్ క్యాష్ F5 వస్తుందా? F7 వస్తుందా? చెప్పండి. F7. కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ రామ ఎంటర్‌ప్రైజెస్ ఫర్ క్యాష్ F5ఆ? F7ఆ? F5. ఎందుకు F5 అవ్వద్దు? F7 ఎందుకు అవ్వదు? Cash. ట్రాన్సాక్షన్ లో క్యాష్ మెన్షన్ చేసి జరిగిన ట్రాన్సాక్షన్ ఏంటి? క్యాష్. బట్ అక్కడ పేరు మెన్షన్ చేశారు. కానీ పేరు అనేది నివేశనలో రాసుకోవాలి. ఓకే. మరొకటి పర్చేజెస్ స్టాక్ ఫ్రమ్ జిలాన్ ఎంటర్‌ప్రైజెస్ ఆన్ క్రెడిట్ ఏకి వస్తది? F7. F9 F9 చూడండి ఎంత సింపుల్‌గా రిజెక్ట్ అవుతారో తెలుసా? లైక్ ఇంటర్వ్యూలో ఎంత సింపుల్‌గా రిజెక్ట్ అవుతారో తెలుసా? చూడు ఏమన్నా అడిగానా క్వెషన్ అక్కడ? పర్చేజెస్ స్టాక్ ఫ్రమ్ ప్రియా ఎంటర్‌ప్రైజెస్ ఆన్ క్రెడిట్ అన్నా. అక్కడ పర్చేజ్ పక్కన ఏముంది? స్టాక్ ఉందా? అసెట్స్ ఉన్నాయా? అనేది అబ్జర్వ్ చేసిన వాడు కరెక్ట్‌గా చెప్తాడు. పర్చేజ్ పక్కన నేను ఏమి పెడుతున్నాను? అసెట్ అనేది పెడుతున్నానా? లేదు అంటే అసెట్ అనేది నేను పెట్టట్లేదా? పర్చేజ్ పక్కన అసెట్ అనేది కనిపించలేదు అంటే కళ్ళు మూసుకొని F9.
ఆ అసెట్స్ ఏంటి అనేది నీ మైండ్ లో తెలిసి ఉంటేనే నువ్వు ఫంక్షన్ కీస్ కరెక్ట్ పెడతావు. ల్యాండ్, కంప్యూటర్, కార్, మొబైల్ ఇలాంటివి నీ మైండ్ లో లేకపోతే అసెట్స్ పేరు మిస్టేక్ చేస్తావు. అంతే లాజిక్. నెక్స్ట్, పర్చేజెస్ ఫ్రమ్ కావ్య ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ ఏం తీసుకోవాలి? F9. పోండి, నాయిస్ వస్తుంది బ్యాక్ ఎండ్ లో, పిల్లలు ఉంటే దూరంగా పక్కన పోండి. మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ఎంటర్ప్రైజెస్ ఫర్ చెక్ F7. F5. 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 నెక్స్ట్, సేల్స్ కూడా 2 రకాలు. స్టాక్ ఆర్ గుడ్స్, సెల్లింగ్ పర్పస్, అసెట్స్, ఆఫీస్ పర్పస్. ఎగ్జాంపుల్, ఒక కస్టమర్కి మన బిజినెస్ అప్పుగా సేల్ చేసిన, క్యాష్గా సేల్ చేసిన, లేదంటే చెక్కుకు సేల్ చేసిన ఏకే తీసుకోవాలి? F8 తీసుకోవాలి. ఎగ్జాంపుల్, క్యాష్ సేల్స్ అన్నా, సేల్స్ ఫర్ క్యాష్ అన్నా, స్టాక్ సేల్స్ టు రాజా ట్రేడ్స్ అన్నా, ఓకే. తర్వాత గూడ్స్ సేల్స్ టు రమ్య ఎంటర్ప్రైజెస్ అన్నా, జస్ట్ సేల్స్ టు కృష్ణ ఎంటర్ప్రైజెస్ అన్నా F8 తీసుకోవాలి. F8 అనేది తీసుకోవాలి. సేల్స్ పక్కన ఏమి ఉంది అని అబ్జర్వ్ చేస్తే చాలు, ఆన్సర్ వచ్చేస్తుంది. తర్వాత అసెట్, ఆఫీస్ పర్పస్. సో ఇక్కడ సేల్స్ 2 రకాలని చెప్పాను. ఒకటి స్టాక్ ఆర్ గుడ్స్, తర్వాత ఒకటి అసెట్స్. ఓకే. కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్ F6. ల్యాండ్ సోల్డ్ ఫర్ చెక్ F6. ఫర్నిచర్ సోల్డ్ ఫర్ క్యాష్ F6. మెషినరీ సోల్డ్ ఫర్ చెక్ F6. ఒక అసెట్ని క్యాష్కు సేల్ చేసిన, చెక్కుకు సేల్ చేసిన ఏకి తీసుకోవాలి? F6 తీసుకోవాలి. F6 అనేది తీసుకోవాలి. ఓకే. 50,000 గల వస్తువు మన బిజినెస్ నుంచి బయటికి పోతుంది అంటే 50,000 గల వస్తువు మనకు అమౌంట్ వస్తుంది అని అర్థం. అది మనకి ఇన్కమే కదా. ఓకే. తర్వాత కంప్యూటర్ సోల్డ్ టు రాజా ఎంటర్ప్రైజెస్ F7. ఫర్నిచర్ సోల్డ్ టు ప్రియా ఎంటర్ప్రైజెస్ F7. మెషినరీ సోల్డ్ టు రాకేష్ ఐటీ సొల్యూషన్స్ F7. ఒక అసెట్ని అప్పుగా సేల్ చేసిన, ఒక అసెట్ని అప్పుగా పర్చేజ్ చేసిన F7 తీసుకోవాలి. సో తర్వాత నెక్స్ట్, కంప్యూటర్ సోల్డ్ టు జిలాన్ ఎంటర్ప్రైజెస్ ఫర్ క్యాష్ ఏకి తీసుకోవాలి? F6. 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 వెరీ గుడ్. మెషినరీ సోల్డ్ టు కావ్య ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ ఏకి తీసుకోవాలి? F7. 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 సూపర్. సేల్స్ టు బాలాజీ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ ఏకి తీసుకోవాలి? సేల్స్ టు బాలాజీ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ ఏకి తీసుకోవాలి? F8. 7. సూపర్. F8. F8. ఎగ్జాంపుల్ చెప్పండి. పర్చేజెస్ స్టాక్ ఫ్రమ్ ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ 30,000 ఏకి తీసుకోవాలి? F9. పర్చేజెస్ స్టాక్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ 70,000 ఏకి తీసుకోవాలి? F9. F9. ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ 40,000 ఆన్ క్రెడిట్ ఏకి తీసుకోవాలి? F8. F7. కంప్యూటర్ పర్చేజెస్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ 20,000 ఏకి తీసుకోవాలి? F5. ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ కావ్య ట్రేడర్స్ 80,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి? F5. F5. F6. స్టాక్ సేల్స్ టు జాను మర్చెంట్స్ ఏకి తీసుకోవాలి? F8. F8.
సేల్స్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ 80,000 ఏకి తీసుకోవాలి. F8. 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 ల్యాండ్ సేల్స్ టు గుణా సొల్యూషన్స్ 40,000 క్రెడిట్ ఏకి తీసుకోవాలి. F7. 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 మెషినరీ సేల్స్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. F8. F6. F8. 6 of బిల్డింగ్ సోల్డ్ టు రామ్ టెక్ ఇన్ఫో 1 lakh ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. F7. Sorry. F8. F6. 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 చెప్పండి, అది కాకపోతే ఇది కాకపోతే ఇది లేదు. డోంట్ వరీ. ఏదైతే మొత్తానికి ఏది చెప్తున్నారు కదా. నెక్స్ట్ స్టేషనరీ పర్చేస్ ఫ్రమ్ బాలు ప్రైవేట్ లిమిటెడ్ 40,000 క్రెడిట్ ఏకి తీసుకోవాలి. F9. F9. నెక్స్ట్ Raise the hand. F9. 9. F9. F9. ఆ స్టార్టింగ్ లో ఉన్న 3 ప్రాబ్లమ్స్ కి మీరు ఈ ఫంక్షన్ కీస్ ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఏవైతే ఫంక్షన్ కీస్ ఉన్నాయో మెటీరియల్ లో, ఓకే, మీ మెటీరియల్ లో ఉంటాయి ఇవి. అవి ఫస్ట్ మెటీరియల్ లో ఫస్ట్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఉంది. ఫస్ట్ క్యాపిటల్, ఇది ఏ ఫంక్షన్ కి అవుతుంది? ఇది ఏమొస్తుంది? క్యాపిటల్ అంటే బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? చెప్పండి. Income. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి. ఇప్పుడు క్లాస్ విన్నారు F6. కదా, ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి. F6. F6. పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఏకి తీసుకోవాలి. F9. 9. వెరీ గుడ్. F9. క్యాష్ పెయిడ్ టు కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఏకి తీసుకోవాలి. F9. F5. వెరీ గుడ్. సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ F8. F7. F7. F7 ఎందుకు వస్తుందా? అసెట్స్ ఉన్నాయా ఏమన్నా? క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్. F6. క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. F4. 4. రెంట్. F5. Payment. F5. F5. డిస్కౌంట్ F5. రిసీవ్డ్. Payment. Yes. F6. ట్రాన్స్పోర్టేషన్ F6. చార్జెస్ రిసీవ్డ్. F6. F6. ఈ విధంగా మీరు రిమైనింగ్ 3 ప్రాబ్లమ్స్ కూడా ఐడెంటిఫై చేయాలి. ఇట్లా ఒక ప్రాబ్లం చూస్తానే ఇది డెబిట్ క్రెడిట్ అవుతుంది, ఈ గ్రూప్ దీనికి ఇది వస్తుంది, ఫంక్షన్కి ఇది అవుతుంది అని నిన్నటి క్లాసు, మొన్నటి క్లాసు, ఈరోజు క్లాసు ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకు రేపటి నుంచి సిస్టంలోకి ఎంటర్ అయినప్పుడు ఈజీగా సబ్జెక్ట్ ఉంటుంది. డెబిట్ ఏమవుతుంది, క్రెడిట్ ఏమవుతుంది, సో లెడ్జర్ ఏమవుతుంది, ఆ లెడ్జర్ కింద గ్రూప్ ఏమవుతుంది, ఫంక్షన్కి ఏమవుతుంది. ఈ 3 క్లాసులు బాగా ఎవరైతే వినింటారో 1-2 సార్లు సబ్జెక్ట్ ఈజీగా వచ్చేస్తుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఓకే, డన్. కొన్ని కన్ఫ్యూజన్ ట్రాన్సాక్షన్స్ చూడండి. ఓకే, సో ఇప్పుడు చాలా మందికి క్యాపిటల్కి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్కి, డ్రాయింగ్స్కి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్కి, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్కి, లోన్ టేకెన్ ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్కి, లోన్ గివెన్ టు కళ్యాణ్ సొల్యూషన్స్ పెయిడ్ టు అవర్ కంపెనీ. ఈ 10 ట్రాన్సాక్షన్స్ చాలా మందికి డౌట్గా ఉంటాయి. ఓకే, డన్. ఇప్పుడు 1 by 1 మీకు చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బిజినెస్ అండి. ఓకే, ఎల్ఐటి కంపెనీ, ఓనర్ లోకేష్. ఎల్ఐటి కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఒక 5 lakhs డబ్బులు అవసరం. బిజినెస్ ఏం చేస్తుంది? ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది. ఎంత? 5 lakhs. సో బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంటే ఓనర్ పేరు రాసుకోవాలి కదా. ఓనర్ పేరుకి బదులు ఏం రాసుకుంటుంది? క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఓనర్ పేరుకి బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. సో ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తే
ఓనర్ పేరు క్యాపిటల్. సో ఓనర్ బిజినెస్ కి డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి బిజినెస్ కి అది ఇన్కమా ఎక్స్పెన్సా చెప్పండి. ఇన్కమ్ ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి. F6 సో F6 వెరీ గుడ్. తర్వాత ఇప్పుడు ఓనరు బిజినెస్ కి 5 lakhs డబ్బులు ఇచ్చాడు. బిజినెస్ అప్పు తీసుకుంది. బిజినెస్ 5 lakhs 5 years తర్వాత అదే 5 lakhs ఓనర్కి ఇస్తే బిజినెస్ ఓనర్ ఒప్పుకుంటాడా? ఓనర్ బిజినెస్ ఏం చేయాలి? ఇంట్రెస్ట్ కట్టాలి. ఏదా క్యాపిటల్. సో దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటారు. సో టోటల్ అమౌంట్ 5 lakhs కాస్త 6 lakhs అయింది. అంటే 1 lakh అనేది ఎక్స్ట్రా పడింది. దాన్నే ఇంట్రెస్ట్ అంటారు. అప్పుడు బిజినెస్ ఏమో 5 lakhs తీసుకుంది అప్పు, పే చేయడం మాత్రం 6 lakhs పే చేస్తుంది. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ అంటే ఏకే తీసుకోవాలి. F5. పేమెంట్ ఫైవ్ F5 తీసుకోవాలి. ఓకే డన్. క్లియరా? ఈ రెండు అర్థమైనాయా? క్యాపిటల్ కి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కి అర్థమైందా లాజిక్? క్లియర్ సార్. నెక్స్ట్ ఇప్పుడు ఓనరే బిజినెస్ కి డబ్బులు ఇస్తే క్యాపిటల్ అని చెప్పాం. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం 2 lakhs తీసుకున్నాడు. అప్పుడు దాని డ్రాయింగ్స్ అంటాం. అది ఓనర్ కి మాత్రం యూనిక్. సో బిజినెస్ నుంచి 2 lakhs తీసుకున్నాడు. అది బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? చెప్పండి. బిజినెస్ నుంచి 2 lakhs తీసుకున్నాడండి. అది బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? Expenses. ఇన్కమ్ సార్. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి. F5. F5. తీసుకోవాలి. ఓకే డన్. ఇప్పుడు ఓనర్ బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం 2 lakhs తీసుకున్నాడు. 2 years ఉపయోగించుకున్నాడు. ఇదే 2 lakhs ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఈ 2 lakhs కాస్త 3 lakhs అయింది. ఏ దాని మీద? డ్రాయింగ్స్ మీద. ఈ క్యాపిటల్ డ్రాయింగ్స్ అనే నేమ్స్ ఓనర్ కి మాత్రమే, మిగతా వాళ్ళకి కాదు. సో ఇంట్రెస్ట్ అనేది డ్రాయింగ్స్ మీద కట్టాలి. దాన్ని ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటాం. అది బిజినెస్ కి ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ ఇన్కమ్ అంటే F6. ఏకి తీసుకోవాలి. F6. F6. క్లియరా? డ్రాయింగ్స్ కి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కి అర్థమైందా? నెక్స్ట్ మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో టాటా కంపెనీలో 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేశాం. ఇన్వెస్ట్మెంట్ చేసేంత వరకు అది ఎక్స్పెన్స్ ఇన్కమా? Income. Hmm? Income, sir. Income. ఇన్కమ్ Expenses. అవుతుంది. Expenses. మీరు పక్కింటి వాళ్ళకి 1 lakh ఇచ్చారండి. అతను ఇంకా మీకు డబ్బులు ఇవ్వలేదు. అతను ఇచ్చేంత వరకు అది మీకు ఎక్స్పెన్స్ ఇన్కమా? Expense. Expenses. సో ఎక్స్పెన్స్ అంటే ఏకే తీసుకోవాలి. F5. F5 F5. ఓకే ఇప్పుడు 1 lakh ఇచ్చారు. అతను 1 year తర్వాత డబ్బులు ఇచ్చాడు వడ్డీతో కలిపి 2 lakhs అయింది. ఏ దాని మీద? ఇన్వెస్ట్మెంట్ మీద. సో దాన్ని ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అది ఇన్కమా ఎక్స్పెన్సా? Income. Income. ఇన్కమ్ అంటే ఏకే తీసుకోవాలి. F6. F6. తీసుకో. తర్వాత లోన్ టేకెన్ ఫ్రమ్ SBI బ్యాంక్. మన బిజినెస్ అవుట్ సైడ్ వెళ్ళి లోన్ తీసుకుంది. 3 lakhs వాళ్ళు ఇస్తున్నారు బిజినెస్ కి. ఇస్తున్నారంటే అది బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ Income. ఇన్కమ్ అంటే ఏకే తీసుకోవాలి. F6. ఇప్పుడు మన బిజినెస్ లోన్ తీసుకున్న తర్వాత నెల నెల మన బిజినెస్ ఏం చేయాలి? ఇంట్రెస్ట్ కట్టాలి. దాన్నే ఇంటరెస్ట్ ఆన్ లోన్ అంటారు. సో ఇది బిజినెస్ ఇన్కమ్ ఎక్స్పెన్సా? Expense. ఎక్స్పెన్స్ అంటే F5. 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 F5 అంటారు. మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇచ్చింది 2 lakhs. ఓకే అప్పుడు ఇచ్చింది
వాళ్ళు ఇంకా ఇవ్వాలని టైం పడుతుంది. ఇచ్చేంత వరకు అది ఎక్స్‌పెన్స్ ఇన్‌కమా? Expense. Expenses. ఎక్స్‌పెన్స్ అంటే F5. F5. 5. ఎఫ్. సో, తర్వాత వాళ్ళు నెల నెల మనకు డబ్బులు కడుతున్నారు. కడుతున్నారంటే ఇన్‌కమా? ఎక్స్‌పెన్సా? Income. 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 ఇన్‌కమ్ అంటే F6. 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 బీమా. వీటిని కన్‌ఫ్యూజన్ ట్రాన్సాక్షన్స్ అంటారు. ఇది ఈ 3 డేస్ మీరు విన్న క్లాసెస్. ఈ 3 డేస్ క్లాసెస్ ఎవరైతే పర్ఫెక్ట్‌గా వింటారో, 1, 2 సార్లు విని ప్రాక్టీస్ చేస్తారో 100% వాళ్ళు సక్సెస్ అవుతారు ఫర్దర్ క్లాసెస్‌లో. దాంట్లో ఎటువంటి డౌట్ అనేది ఉండదు. ఓకే. యాహ్! డన్. ఎనీ డౌట్స్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. జర్నల్ ఎంట్రీ ఉంది కదా సార్, అంటే అసెట్ మిషనరీ ఏ పర్పస్ సార్ రికార్డ్ అంటే ఎంట్రీ చేస్తారు సార్, నాకు అదే కొద్దిగా అర్థం కాలే. ఫ్రమ్ టుమారో నుంచి అర్థమవుతుంది. ఓకే. ఓకే. అసలు ఒక బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం? ఎందుకు రన్ చేస్తున్నాం? డిఫరెన్స్ ఏంటి అనేది సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే వచ్చేస్తది. ఓకే. ఓకేనా? క్లియరా? శ్రీనివాస్ పంపించవా లింక్?